నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. ఇప్పుడు జరుగుతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్, ఆదిలాబాదు, నిజామాబాదు, మెదక్ ఈ ఉమ్మడి 4 జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసింది. అంటే ఇక ఎన్నికల కంటే ముందే ఇక మన పని అయిపోయింది, మనం గెలవము అన్నటువంటి ఆ విషయాన్ని గ్రహించిందా, లేకపోతే మరి మొన్నటిదాకా చేసినటువంటి ప్రచారం ఏంది, ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి పోయిండి అక్కడికి ప్రచారం చేసేందుకు చేతులు ఎత్తేయడం ఏంటి అన్నటువంటి అనుమానం మీకు రావచ్చు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి పోయిన తర్వాత ఆ క్లారిటీ ఇంకా క్లియర్గా అర్థమైపోయింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద పట్టభద్రులు కానీ, నిరుద్యోగులు కానీ, ఉద్యోగులు కానీ అందరూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరు ఏం చేశారని ఓట్లు అడుగుతూ ఉన్నారు. మన రీసెంట్గా ఒక వార్త కూడా రాసినాం. ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో. ఆయన తరఫున కొంతమంది టెలికాలర్లు ఫోన్ చేసి సార్ మా సార్ కోటేరి, కాంగ్రెస్ పార్టీ కోటేరి, నరేందర్ రెడ్డి కోటేరి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. 1వ నెంబర్ మీద ఓటేరి, ఫస్ట్ ప్రియారిటీ ఏరి అని ఇట్లా అడుగుతూ ఉంటే ఎవరెవరికైతే ఫోన్లు వచ్చినాయో ప్రతి ఒక్క పట్టభద్రుడు కానీ, ఉద్యోగి కానీ, నిరుద్యోగి కానీ రివర్స్లో టెలికాలర్లకు సుక్కలు చూపిస్తూ ఉన్నారు. ఎందుకేయాలి ఓటు, ఏం చేసిర్రు ఈ 15 నెలల్లో, ఇస్తున్న జాబ్ క్యాలెండర్ ఇచ్చిర్రా, ఉద్యోగాలు ఇచ్చిర్రా, 50,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇచ్చిపోతే మేమే ఇచ్చామని చెప్పేసి ప్రచారం చేసుకున్నారు. ఇవన్నీ అబద్ధాలు చెప్పుకుంటూ పోతా ఉన్నారు. మీరు ఏం చేసిరని మీకు ఎందుకు ఓట్లు వేయాలి, పైకెళ్ళి మా మీద రాజకీయం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఇట్లా రివర్స్గా క్వశ్చన్లు వేయడం చూసినాం మనం. ఇవాళ ముఖ్యమంత్రి గారు పోయి ఆడ ప్రచారం చేసిన తర్వాత ఇక క్లియర్గా అర్థమైపోయింది, అది కాంగ్రెస్ పార్టీ ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం అసాధ్యం. అందుకనే ముందుగానే రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసిండు. ఈ విషయాన్ని నేనుగా చెప్పేది, ఆయన చెప్తున్నాడు. ఒకసారి మీకు ఆ మాట వినిపిస్తా. అది చెప్పిన తర్వాత, అది చూపించిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎమ్మెల్సీ గెలుపు ఓటమితోని ఎమ్మెల్సీలతోని ప్రభుత్వం మనగారికి ఏం ప్రమాదం లేదు. నరేందర్ గెలిచినా గెలవకపోయినా నా ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. మరి ఎందుకు పోయినావు సార్ ఆడికి, ఓలు అన్నారు నిన్ను. ఇప్పుడు నరేందర్ గెలిచినా ఓడిపోయినా నీ ప్రభుత్వానికి వచ్చే ప్రాబ్లం లేదు, నీ కుర్చీకి వచ్చే ప్రాబ్లం లేదు, నీ మంత్రివర్గానికి వచ్చే ప్రాబ్లం లేదు. అది ఈక కాదు, తోక కాదు, నీకేమిటికి బోల్ కాదు. అది అయినప్పుడు ఎందుకు పోయినావు మరి? ఇవాళ ఓ వైపు ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోయి అలా 8 మంది చిక్కుకొని వాళ్ళు ఉన్నారా, చచ్చిపోయిరా, ఏమైందా తెలియదు. దాని మీద ఓ రివ్యూ లేదు, ఓ పర్యవేక్షణ లేదు, ఏమీ లేదు. అది పక్కన పెట్టేసి పోయి నిజామాబాద్కి పోయి ఆడ ప్రచారం చేసేందుకు పోతుంది. ఆ ప్రచారం చేసేందుకు పోయి ఆడ పట్టభద్రుల గురించి మాట్లాడాలి, ఉద్యోగుల గురించి మాట్లాడాలి. నేను రైతులకు ఇన్ని పైసలు ఇచ్చినా, అన్ని పైసలు ఇచ్చినా అని చెప్పేసి మాట్లాడండి. అదంతా పక్కన పెట్టి సరే ఏదైనా సరే మీరు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయరి అని చెప్పిండి. దాంట్లో కూడా ఒక డైలాగ్ మాట్లాడండి ఆయన, మీకు రైతు భరోసా వస్తేనే వేయరి అంటే ఎవరికి రాలేదు కాబట్టి ఎవడేయొద్దు, మీకు రుణమాఫీ అయితేనే వేయరి అంటే ఎవరికి రుణమాఫీ కాలేదు కాబట్టి ఎవడేయొద్దు. అట్లా కూడా వేయొద్దని చెప్పుకున్నాడు కాంగ్రెస్ పార్టీకి ప్రచారం. ఇక ఫైనల్లో కుండెత్తేసిండు. ఏమని ఎత్తేసిండు ఇక చూడండి. ఇప్పుడు ఏమంటున్నాడు, ఈ ఎమ్మెల్సీ గెలిచినా ఓడినా ఒకటే, ఇది ఉన్నా ఊసిపోయినా ఒకటే, నేను గెలిచినా ముఖ్యమంత్రినే ఉంటా, ఓడిపోయినా ముఖ్యమంత్రినే ఉంటా, సో కాబట్టి మీరు ఏం చేసినా ప్రాబ్లం ఏం లేదన్నట్టుగా అడుకో చెప్పిండు. ఈ మాట దేనికన్నాడు మనం అందరం అనుకోవచ్చు, ఏదోలే అట్లా పొరపాట్లో మాట్లాడండో వేగ్గా మాట్లాడండేమో అని మనకు అనిపిస్తుంది. కానీ దీని వెనకాల పెద్ద కథ ఉన్నది, మామూలు కథ కాదు. నిన్ననే బక్కజర్సన్ అన్న కూడా ఈ ముచ్చట చెప్పిండు. అసలు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడము సుతారం ఇష్టం లేదు, ఏ మాత్రం కూడా ఇష్టం లేదు. ఆయన ఎవరు కాంగ్రెస్ అభ్యర్థి? ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి. ఒకసారి మల్లగడి ఈ డైలాగ్ వినండి, ఆనుముత్యం. ఎమ్మెల్సీ గెలుపు ఓటమితోని ఎమ్మెల్సీలతోని ప్రభుత్వం మనగారికి ఏం ప్రమాదం లేదు. నరేందర్ గెలిచినా గెలవకపోయినా నా ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. ఈ మాట ఎందుకన్నాడు అంటే ఇక చూడండి, దేనికోసం అన్నాడు. ఏదైనా సరే రేవంత్ రెడ్డి చాలా తెలివితోనే అంటాడు, ఏమన్నా కానీ ఆచితూచే అంటాడు. ఈ ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే కాంగ్రెస్ పార్టీ మద్దతుతోని పోటీ చేస్తూ ఉన్నాడో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి, ఆయన శ్రీధర్ బాబు మనిషి. సో కాబట్టి ఈయనని గెలిపియద్దు, ఎందుకంటే శ్రీధర్ బాబు కోటరీ పెరుగుతుంది కదా. ఇప్పుడు మీకు ఇంకొక అంశం కూడా చెప్పదలుచుకున్నాను నేను. ఇప్పుడు దీపాదాస్ మున్షి పోయి ఇప్పుడు ఎవరు వచ్చారు, నటరాజన్ గారు వచ్చారు, మీనాక్షి నటరాజన్ గారు వచ్చారు ఈ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా. దీపదాస్ మున్షి పోయినప్పుడే ఈయనకి సినిమా అర్థమైపోయింది. ఈ మీనాక్షి నటరాజన్ ఎవరంటే రాహుల్ గాంధీ కట్టర్ మనిషి అనమాట. రాహుల్ గాంధీ కోర్ టీము కోటరీ ఏదైతే ఉంటుందో వాళ్ళల్లో మన నటరాజన్ గారు, ఈమె ఎవరు మీనాక్షి నటరాజన్ గారు ఒకరు. సో ముఖ్యమంత్రిని 100% మార్చబోతా ఉన్నారు. అది ఎప్పుడు ఏంది అనేది ఇక తేలుతుంది. మార్చకపోయినా కానీ పగ్గాలు మొత్తము మీనాక్షి చేతిలో పెట్టేసి ఉట్టి తోలుబొమ్మ లెక్క మాత్రమే కుర్చీలో కూర్చున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. అందుకనే ఇక్కడ ఎట్టి పరిస్థితిలో కూడా శ్రీధర్ బాబు మనిషిని గెలవనీయకూడదు. ఎందుకంటే ఈ శ్రీధర్ బాబు కూడా రేపన్నాడు ముఖ్యమంత్రి మారితే
ముఖ్యమంత్రి రేస్లో ఉన్నాడు. ఆయన కూడా ఉన్నాడు. అంటే అధిష్టానానికి అత్యంత విశ్వసనీయులు, విశ్వాసపాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, శ్రీధర్ బాబు కానీ, బట్టి విక్రమార్క కానీ, దామోదర్ రాజనరసింహ కానీ, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళు కట్టర్ కాంగ్రెస్ అన్నమాట. సో వీళ్ళని రేపు రేవంత్ రెడ్డిని పీకేయాల్సి వస్తే వీళ్ళ దాంట్లో ఒకరికి ఇస్తారు. మాకు కోమటిరెడ్డి కూడా ఉంటుండే కానీ ఈ మధ్య జ్యూస్ ఎక్కువ తాగి అది ఆ కోటరీ నుంచి బయటకు వెళ్ళి వచ్చిండు. మొత్తం రేవంత్ రెడ్డి కోటలో చేరిండు. సో కాబట్టి ఇప్పుడు ఈయన కూడా ఆ రేస్లో ఉన్నాడు. కాబట్టి ఈయన వ్యక్తి అయినటువంటి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని ఓడగొట్టాలి. అందుకనే ఇంకొకరెవరు మరి ఎవరిని గెలిపించాలి కాంగ్రెస్ పార్టీ అంటే ఉన్నాడు ఈడ ప్రసన్న హరికృష్ణ అని చెప్పేసి. ఈయన బీఎస్పీ నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు. ఈయనని గెలిపించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అందుకే మీరు ఇంటర్నల్గా మీరు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళైతే కాంగ్రెస్లో కూడా ఒక చర్చ నడుస్తాం చూడండి. మనము ఈయనకే వేయాలి, బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్న క్యాండిడేట్కి వేయాలి. ఈయన కూడా ఏమని చెప్పుకొని తిరుగుతా ఉంటే నేను రేవంత్ రెడ్డి మనిషిని రేపు నేను గెలిస్తే నేను మంత్రివర్గంలోకి పోతా, నేను మంత్రిని అవుతా అని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నట్టు ఆయన. సో రేవంత్ రెడ్డి కూడా ఈయనని గెలిపిస్తేందుకే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎవరిని? ఈ ప్రసన్న హరికృష్ణని గెలిపిస్తేందుకే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఒక్క దెబ్బకు రెండు పిట్టానంటే ఇక్కడ శ్రీధర్ బాబు పెద్ద సినిమా ఏం లేదు, ఆయన క్యాండిడేట్కే ఇచ్చినాము. రేవంత్ రెడ్డి కూడా చాలా తీవ్రంగా ప్రయత్నం చేసి నాకు టికెట్ ఇప్పించడం కోసం. ఎవరికి? ఈ హరికృష్ణకి చాలా తీవ్రంగా ప్రయత్నం చేసిండు. కానీ కరీంనగర్లో అటు ఆ బెల్ట్లో ఉద్దండ పిండాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ. సో కాబట్టి వాళ్ళని కాదని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట వినలేదు అధిష్టానము. కాబట్టి ఆయనకు ఇవ్వలేకపోయారు వీళ్ళకి. అందుకే రేవంత్ రెడ్డి ఏం చేసాడు, రేవంత్ రెడ్డికి ఈ డబుల్ రాజకీయం చాలా ఈజీ. అంటే ఇందులో ఉండుకుంటూనే ఇంకొక రాజకీయం చేస్తూ ఉంటారు. అందుకనే ఈ ప్రసన్న అంటే ఆయన తీసుకుపోయి బీఎస్పీ నుంచి పోటీ చేయించిండు. ఇప్పుడు ఆయన ప్రచారం కూడా ఇంటర్నల్గా బీఎస్పీకే ఫండింగ్ జరుగుతూ ఉంది. బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్న ఆయనకే ఓటేయమని చెప్పేసి ప్రచారం చేసుకుంటా ఉన్నారు. అంటే ఇక్కడ ఏంది, ఇక్కడ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని గెలిపియొద్దు, ఈయనను గెలిపారని. కానీ పట్టభద్రులు చాలా క్లారిటీతో ఉన్నారు. నా హరికృష్ణకు వేస్తేందుకు రెడీగా లేరు, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి వేస్తేందుకు రెడీగా లేరు, బీజేపీకి అసలుకే వేస్తేందుకు రెడీగా లేరు. వాళ్ళు చాలా క్లారిటీతో ఉన్నారు. వాళ్ళు ఎవరికి వేయాలి, ఏ రకంగా వాళ్ళ గొంతుక ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే వేయాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇలా ఇంత ఇంపార్టెంట్ ఉన్న ఎస్ఎల్బీసీఓ వైపు ఇంకా ఇప్పుడు రెస్క్యూ కూడా ఆపేసింది. దాంట్లో ఆ రెస్క్యూ టీం కూడా పని ఆపేసింది, వాటర్ ఫుల్గా వస్తూ ఉన్నాయని చెప్పేసి. ఇవన్నీ ఉన్నాక కూడా ఇక్కడ పోయిండు అంటేనే అర్థం చేసుకోండి. ఎందుకంటే రేపటితోనే అయిపోతుంది ప్రచారం, ఇంకా రేపటికి లాస్ట్ అయిపోతుంది. రేపు సాయంత్రం అయిన తర్వాత ఈ వ్యవహారమే ఉండదు, ఇంకా మొత్తానికి క్లోజ్ అయిపోతుంది. ఎల్లుండి ఒకరోజు అయితే 27 తారీఖు నాడు ఓట్లు ఉన్నాయి. సో కాబట్టి ఈ లెక్క ప్రకారము రేవంత్ రెడ్డి తన సొంత పార్టీ ఎమ్మెల్సీని ఓడగొడుతందుకే ఈ వ్యవహారం నడుస్తూ ఉంది. ఇప్పటికే జీవన్ రెడ్డి విషయంలో కూడా జగిత్యాల నుంచి పోటీ చేసిన జీవన్ రెడ్డిని కూడా ఎవరు ఓడగొట్టిరు అంటే కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టింది, రేవంత్ రెడ్డి వర్గమే ఓడగొట్టింది ఆడ. ఎందుకంటే ఆయన గెలిచిననుకో ముఖ్యమంత్రి సీటుకు పోటీ వస్తాడు. ఇక్కడ పోటీ వస్తాడు ఎవరెవరో అందరినీ క్లియర్గా ఓడగొట్టిండు. ఎల్బీ నగర్ నుంచి మధుయాష్కి గౌడ్ని ఓడగొట్టారు. సేమ్ ఇట్లనే సొంత పార్టీ కార్యకర్తలు, సొంత పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి పెట్టి ఓడగొట్టించని చెప్పేసి ఆయననే చాలా చోట్ల బయటికి వెళ్ళగక్కున్నాడు మధుయాష్కి గౌడ్. ఇక్కడ జగిత్యాలలో జీవన్ రెడ్డిని కూడా ఎవరెవరైతే ఉద్దండ పిండాలు ఉన్నారో, ఎవరైతే బలంగా పోటీ చేస్తారో, ముఖ్యమంత్రి పదవి కోసం ఎవరైతే పోటీ పడతారో వాళ్ళందరినీ మెల్లగా ఓడగొట్టుకుంటూ వచ్చేయండి. ఇప్పుడు కాపాడుకోవడానికి మళ్ళీ అదే పార్టీ మీద పోటీ చేస్తున్నటువంటి వాళ్ళని కూడా ఓడగొట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేతులు ఎత్తేసింది. ఎట్లాగో గెలిచే అవకాశం లేదు కాబట్టి ఈ రకంగా ఇంకొక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ కరీంనగర్ పట్టభద్రులు చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటేస్తే ఉపయోగం ఏంటి, మీరు వేసిన ఓటు రేపు చట్టసభల్లో మాట్లాడుతుంది. ఆ ఓటు ఎంత ప్రాధాన్యత ఉన్నదో దాన్ని ఆలోచించి మా నల్గొండ, వరంగల్, ఖమ్మంలో పట్టభద్రులు మోసపోయినట్టు, వాళ్ళు ఎమరపాటుకు గురైనట్టు మీరు కూడా ఎమరపాటుకు గురయ్యి గిట్లాంటి వాళ్ళని ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డినో, అంజిరెడ్డినో, ఇంకెవరినో గెలిపిస్తే ఏముండదు. వాళ్ళు ఆ పార్టీలో వాళ్ళు ఆ గుంపుల మొత్తంలో ఈయనొకడు అవుతుంది అంతే. బక్క జెర్సన్ లాంటి వాళ్ళనో, ఇంకెవరైనా ఇండిపెండెంట్లో ఉంటే వాళ్ళని గెలిపిస్తే మీకోసం ఫైట్ చేస్తారు. సో కాబట్టి ఆ ప్రయత్నం చేయండి. రేపు ఓటు ఇంకా 2 రోజులు సమయం ఉన్నది, ఆలోచించుకోవడానికి కూడా ఏం లేదు. ఈ 27వ తారీఖు నాడు వేసేటువంటి ఓటు ఇటు ప్రభుత్వానికి, అటు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి, ప్రశ్నించే తత్వాన్ని గెలిపించాలి.